గురుకుల పాఠశాలలోకి పోయినరు. నాణ్యమైన విద్య కోసం కడుపు నిండా అన్నం పెట్టి ప్రతి విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పి డాక్టర్లను ఇంజనీర్లను తయారు చేసే మెరుగైన విద్యను అందించిండు. అదెందుకు చెప్పు? ప్రభుత్వ పాఠశాలలో తగ్గిండ్రన్నావు, మరి ఆడిపోయిన పిల్లలు మరొక ప్రభుత్వ గురుకుల పాఠశాలలోకి పోయినరు. 6 లక్షల మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చదువు చెప్పి వాళ్ళని అద్భుతంగా కేసీఆర్ తీర్చిదిద్దిండు కదా, ఎందుకు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినావు అసెంబ్లీలో అని నేను అడుగుతా ఉన్నా. అన్నీ చెప్పిందే చెప్పుడు పాసుబండ్ల వాట అనేది అంట చూడు గట్టున్నది నేను కథ. నేనేదో పండిట్లకు ప్రమోషన్లు ఇచ్చిన, అసలు ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ప్రపంచ తెలుగు మహాసభల్లో పండిట్లకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్, ఆర్డర్ ఇచ్చింది కేసీఆర్. కోర్టుకు పోయి ఏదో స్టే వస్తే స్టే వచ్చినాక స్టే తొలగించినాక ఇచ్చిన జీవోని అమలు చేసినావు. కొత్త జీవో కాదు, కొత్త నిర్ణయం కాదు. నిర్ణయం కేసీఆర్ది, ఉత్తర్వులు కేసీఆర్ది, అమలు మాత్రమే నీది. అది నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ ఇట్లా డైట్ ఛార్జీలు మేము పెంచలేదని మాట్లాడతాడు. 2018లో మేము పెంచలేదా డైట్ ఛార్జీలు? నువ్వు అంత బాగుంటే 83 మంది గురుకుల పిల్లలు ఎందుకు చనిపోయినరు? గురుకులాల్లో రోజు పాము కాట్లు, తేలుకాట్లు, కరెంటు షాట్లు, ఎందుకు పిల్లలు చనిపోతున్నారు? పిట్టల్లాగా రాలిపోతున్నారు. గురుకుల పిల్లలు హైవే మీదెక్కి సీఎం రావాలి సీఎం రావాలని ఎందుకు నినాదాలు ఇస్తున్నారు? ఈ గొడ్డు కారం తినలేమని, మాకు వసతులు లేవని ఎందుకు పిల్లలు రోడ్లు ఎక్కుతున్నారు అని అడుగుతా ఉన్నా. కుక్క కాటు, పాము కాటు, తేలు కాటు, కరెంటు కాటు. నీ పాలన ఎట్లుందో అర్థం కాలేదా? బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ హాస్టళ్ల బాట పడితే గప్పుడు మంత్రులు పోండ్రి, ఐఏఎస్లు పోండ్రి, కలెక్టర్లు పోండ్రి అని ఎప్పుడు కళ్ళు తెరిచినావు? బీఆర్ఎస్ నిన్ను నిలదీసిన తర్వాత, బీఆర్ఎస్ హాస్టళ్ల బాట పట్టిన తర్వాత నువ్వు సోయికొచ్చినావు. అంతకుముందు నిద్రపోయినావు. ఇంకా మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, పోలీసుల గురించి ఎప్పుడైనా ఆలోచించిండి ఆ కేసీఆర్ అంటాడు. నవ్వు వస్తుంది. నేను నిజంగా మీతో అబద్ధం ఆడతలేను. ఐఎమ్ నాట్ లయింగ్ లై, నిజం చెప్తా. ఒకటి మొన్న ఏమైంది, జగదీష్ అన్నని సస్పెండ్ చేశాం. మేమందరం పోయి 125 అడుగుల అంబేద్కర్ ముందు ధర్నా చేసినాం. ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లు ఎక్కించుకొని ఈ భవన్కు తెస్తుండ్రు. నాతో పాటు సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఉంది, కోవలక్ష్మి గారు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ బస్లో. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్, హరిశన్న జ్వరం అది అడగవావే అన్నాడు. ఏంటిది అన్నా. అన్న, ఈ గవర్నమెంట్ వచ్చినాక నా 4 సరెండర్ లీవ్ పెండింగ్ పడ్డదే, గది వస్తే 1,10,000 వస్తుంది, నాకు పిల్లల ఫీజు కట్టేది ఉందే, తిప్పలవుతుందే, ఇక నువ్వైతేనే గట్టిగా అడుగుతావన్నా, సరే అడగవా అన్న అసెంబ్లీలో? అప్పుడు బీఆర్ఎస్ ఉండగా పక్కా పడుతుండే 3 నెలల కోటి సరెండర్ లీవ్ వచ్చు, వీళ్ళు వచ్చినప్పటి నుంచి 4 సరెండర్ లీవులు పెండింగ్ పడ్డాయన్న అన్నాడు అని తన ఆవేదన వ్యక్తించు. ఇంకో హోంగార్డ్ ఉన్నాడు అన్ననే, అన్న మా జీతం రాలేదే ఇంకా ఈ నెల, జర జీతం చెప్పవా అన్న, జర అడగవా అన్న అసెంబ్లీలో అని ఇంకొక హోంగార్డు నన్ను అడుగుతున్నాడు. అట్లనే కొద్దిగా ముందుకు వచ్చినాక ఇది వచ్చింది, ఈ పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ వచ్చింది. అది చూసుకుంటూ అన్న కళలో కూడా అనుకోలేదే అమెరికాలో కూడా ఉంటుందో ఉండదో ఇటువంటి కమాండ్ కంట్రోల్ కట్టిండన్న కేసీఆర్, ఏం కట్టిండన్నా అని ఈ నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి వచ్చి నిలే కూర్చుంటుండే అంటుండు. ఎవరన్నారు ఈ మాట? మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పోలీస్ ఆఫీసర్లు పాపం వాళ్ళ మీద ఏమైనా కేసు పెడతాడో ఏందో మళ్ళా టీవీలు చూసి. కానీ ఆ హోంగార్డు మాకు బాధ చెప్పుకుంటుండు. ఇది ఈయనకట పోలీసు వాళ్ళ మీద ప్రేమ ఉందట. నువ్వు వచ్చిన తర్వాత ఆరోగ్య భద్రత మాయమైపోయింది. పోలీసు కుటుంబాలకు భద్రత లేకుండా చేసినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆనాడు కేసీఆర్ ఉండగా ఆరోగ్య భద్రత పెట్టి భార్య పిల్లలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా చక్కగా పోయి ఆసుపత్రిలో ₹1 కట్టకుండా వైద్యం చేయించుకొని వచ్చిండ్రు. కానీ ఇలా అదే పోలీస్ కుటుంబాలకు భద్రత లేకుండా చేసిన వాళ్ళ జీవితానికి ఆరోగ్య భద్రత మాయమైపోయింది రేవంత్ రెడ్డి. వాళ్ళ సరెండర్ లీవ్ పైసలు వస్తలేవు, వాళ్ళ టీఏలు వస్తలేవు, స్టేషన్ అలవెన్స్ వస్తలేదు. కేసీఆర్ ఉండగా నెలకు 75,000 ఇస్తుండే స్టేషన్ అలవెన్స్, కాగితాలకు పెన్నులకు. ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఓ సిఐని అడిగినా ఏమైంది స్టేషన్ అలవెన్స్ అంటే, ఏముందన్నా ఫైనాన్స్లో పోయి ఇక వాళ్ళ లైన్ కట్టి ఏదైనా కొంత వర్కౌట్ చేసిన వాళ్ళకి వస్తుంది, చేయని వాళ్ళకి అత్తలేదు అన్నాడు. ఇక తెలుసు కదా వర్కౌట్ అంటే, మీకు నేను చెప్పేది ఏముంది ఇక. అసలు ఈ రాష్ట్ర దేశ చరిత్రలో పోలీసు వాళ్ళ భార్యలు వచ్చి ధర్నాలు చేసినారు ఎక్కడైనా? సెక్రటరియట్కి వస్తే పోలీసు వాళ్ళ భార్యలను పోలీసు వాళ్ళే అరెస్ట్ చేసిండ్రు. తమ భార్య పిల్లల్ని తామే అరెస్ట్ చేసుకునే దుస్థితి రేవంత్ రెడ్డి కదా తెచ్చింది. ఈయనకట పోలీసు వాళ్ళ మీద ప్రేమ ఉందట. పాపం 30 మందిని డిస్మిస్ చేసిండు సర్వీస్కి వెళ్ళి.
ఏమడిగినారు వాళ్ళు? నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన ఏక్ పాలసీని అమలు చేయమన్నారు. నువ్వు ఇచ్చిన మాట అమలు చేయమని అడిగిన పాపానికి 30 మందిని ఉద్యోగాల నుంచి తొలగించి ఆ కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చి నిన్న పోలీసు వాళ్ళ మీద మొసలి కన్నీరు గారుస్తుండు రేవంత్ రెడ్డి. ఇదేనా? హోంగార్డులకు 1 తారీఖు జీతం ఇవ్వవు, సరెండర్ లీవ్ 4 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉంటాయి. సరెండర్ లీవ్ 15 రోజులు ఇస్తుండే నెలకు కేసీఆర్ ఉన్నప్పుడు, ఈయన ఇప్పుడు 7 రోజులు చేసిండు, కోత పెట్టిండు. ఆ 7 రోజులు కూడా 4 కిస్తులు పెండింగ్ ఉన్నది. టీఏ పైసలు రానే రావు. దవాఖాన పోతే భద్రత లేకుండా అయిపోయింది. కేసీఆర్ ఉండగా 73% పీఆర్సీ ఇచ్చిండు పోలీసు వాళ్ళకు. ట్రాఫిక్ పోలీసులకు 30% అదనంగా జీతం ఇచ్చింది ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఒక్కరే. హోంగార్డుల జీతం 2 అంతలు చేసింది కేసీఆర్ గారు. నువ్వేం చేసినావా పోలీసు వాళ్ళకు? వాళ్ళకి నేనేందో ఎప్పుడో స్కూల్ పెట్టాడు, రేపటికి పెట్టబోయే స్కూల్ గురించి నిన్న డబ్బా కొడుతుండే అసెంబ్లీలో. అది పెట్టింది లేదు, ఒకరు చదివింది లేదు. మరి మేము గిన్ని చేసినాం, మరి మేమేంది చెప్పాలి? అధునాతనమైన వాహనాలు ఇచ్చి, అధునాతనమైన స్టేషన్ భవనాలు కట్టి, 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చి పోలీసుల ఆత్మ గౌరవాన్ని పెంచింది కేసీఆర్ కదా. నువ్వు ఏమిచ్చినావు పోలీసు వాళ్ళకు? ఉన్నాయి బంద్ పెట్టినావు. స్టేషన్ అలవెన్స్ బంధు, టీఏ బంధు, సరెండర్ లీవ్ బంధు, ఆరోగ్య భద్రత బంధు ఉన్నాయి. కోత పెట్టినావు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? నా మాట వింటలేరా పోలీసు వాళ్ళు? నీ మాట నేను అసెంబ్లీలో వినలేదా? మమ్మల్ని అరెస్ట్ చేసి తెచ్చే పోలీసు వాళ్ళే మాకు చెప్తుండ్రు, హరీష్ అన్న అసెంబ్లీలో జర రేవంత్ రెడ్డిని అడుగు అంటుండ్రు. ఇక దవాఖాన్ల గురించి మాట్లాడండి. అసలు దవాఖాన్ల గురించి నవ్విపోదురు కాక నాకేమి సిగ్గు అన్నట్టున్నది మీ వ్యాఖ్యలు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అనుకుంటా బయలుదేరిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ డెలివరీలు తగ్గినాయి, సి సెక్షన్ రేట్ పెరిగింది, గోళీలు ఎర్రగోళీ పచ్చగోళీ తప్ప గోళీలు దొరకలేవు, దూది లేదు సూది లేదు, సర్కార్ దవాఖానలలో మంచాలు లేవు. అరే 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు శాంక్షన్ చేసి ఆల్రెడీ దగ్గరికి వచ్చింది. వరంగల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అల్వాల్ కానీ, సనత్ నగర్ కానీ. అరే ఏమైనాయి అవి? నేనేదో మాట్లాడుతుండే గ్రీన్ ఛానల్లో పైసలు ఇస్తున్నా, నువ్వు ఇచ్చేది ఇక్కడ ఆల్రెడీ నేను అంత టైప్ చేసి పెట్టినా. ఆరోగ్య మంత్రిగా ఆ ఆసుపత్రికి ఎన్ని పైసలు అవసరమో ఆల్రెడీ ఫైనాన్షియల్ టైప్ హ్యాస్ బీన్ డన్. బ్యాంక్ టైప్ చేసి పెట్టినాం ఆల్రెడీ మేము. దానికి ఎన్ని డబ్బులు కావాలో బ్యాంక్ టైప్ చేసినాం. మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల వరంగల్ సూపర్ స్పెషాలిటీ కానీ, అల్వాల్ కానీ, సనత్ నగర్ కానీ ఆలస్యం అవుతా ఉన్నాయి. అరే నిమ్స్లో మరో 2000 పడకల ఆసుపత్రి కట్టడానికి శంకుస్థాపన చేసినాం. ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయి? దానికి కూడా ఫైనాన్షియల్ టైప్ చేసి పెట్టినాం. ఈ